జై శ్రీరామ్. ఇవాళ టాపిక్ ఏంటంటే మన మహిళలందరికీ ఇవాళ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేనంటాను, ఒక మహిళా దినోత్సవం రోజే మహిళలకి సెలబ్రేషన్స్, వాళ్ళకి సన్మానాలు కాకుండా ఏ రోజుకు ఆ రోజు మహిళలని ఇంట్లో చాలా తృప్తిగా, జాగ్రత్తగా, మర్యాదపూర్వకంగా ఇంట్లో ఎప్పుడైతే ఒక గృహిణిని కానీ ఒక ఆడపిల్లని కానీ చూస్తారో ఆ రోజే మనకి రోజు మహిళా దినోత్సవం అంటానండి. 360 రోజుల్లో 359 రోజులు మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కరోజే మహిళా దినోత్సవం అని చెప్పి సెలబ్రేషన్లు చేసి ఆ రోజు గిఫ్ట్లు కొనిచ్చి బయట కూడా మన కోసం ఆఫీసుల్లో కానీ బయట కానీ ఫంక్షన్లలో పిలిచి సన్మానం చేయటం, ఇవన్నీ నాకెందుకో అంతగా అనిపించదు. నేను ఒక ఇందిరాగాంధీని చూసో, గవర్నర్ గారిని చూసో, ఇంకోళ్ళని చూసో మహిళలందరూ ఎదిగారు, మనం వాళ్ళకిలాగా అంతా ఉండాలి అని చెప్పి నేను చెప్పను. ఏ ఇంటికి ఆ మహిళే గ్రేటు అని చెప్తాను నేనైతే. నిజమే అండి, ఎవరికున్న అవకాశాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో మహిళలు. దానికోసం అని చెప్పి ఎవరో ఒకలాగా మనం అవ్వలేకపోయామని ఫీల్ అవ్వటం కానీ, ఎవరో ఒకలాగా మనం ఉండలేకపోతున్నామని కానీ ఏ రోజు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మహిళలందరూ. ముఖ్యంగా ఇంకోటి నేను చెప్తున్నాను ఇవాళ సభాముఖంగా యూట్యూబ్ తరపు నుంచి, ఆడపిల్లల్ని కనండి దయచేసి. ఆడపిల్ల లేని ఇల్లు లక్ష్మీదేవి లేని ఇల్లులాగా ఉంటుంది అని చెప్తాను నేనైతే. ఒకరోజు మనకి బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయకపోతేనో, ఆ రోజు డబ్బులు లేకపోతేనో, ఎంత చేతిలో డబ్బులు అందకపోతేనో ఎలా ఉంటుందో, ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో లేకపోతే, కళకళలాడుతూ తిరగకపోతే ఆ ఇల్లు కూడా అలాగే బోసిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. అర్థమైందా? పూర్వం రోజుల్లోనే మా అత్తగారు వాళ్ళు 7 ఆడపిల్లలు, మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు 6 ఆడపిల్లలు. ఏ రోజు ఇంతమంది ఆడపిల్లలకి జళ్ళ వేయాలి, బట్టలు కొనాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఈ రోజైతే క్యాటరింగ్లు వచ్చి అన్నీ ఆ రోజుల్లో సొంతంగా అత్తగారు వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కలిసి చేసుకోవాలి. కానీ ఒక్క ఆడపిల్ల పెళ్లి చేయడానికి మనం చాలా గొడవలు పడిపోతున్నాం, హైరాణాలు పడిపోతున్నాం. ఆడపిల్ల పుట్టంగానే చాలా చాలా రకాలుగా ప్రచారాలు జరిగిపోయి, ఆడపిల్ల ఏంట్రా, నువ్వు ఎక్కడ తెచ్చేస్తావు, ఎక్కడ చదివిస్తావు అంటున్నారు. అందుకే మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడపిల్ల పథకాలు కూడా పెట్టి, మీ ఆడపిల్ల పుట్టంగానే చెప్పండి, మేము ఇట్లా మీ అకౌంట్లో వేస్తాం, మీకు ఆడపిల్ల పుట్టిందని తెలియంగానే హాస్పిటల్ దగ్గర నుంచి మీకు విఐపి ట్రీట్మెంట్ జరిగేటట్టుగా చేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లల్ని ఈ రోజుల్లో చంపేస్తున్నాం కాబట్టి, మనం ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం. దయచేసి అలాంటి మనస్తత్వం ఉన్న అత్తగారులు కానీ హస్బెండ్లు కానీ మారి, ఆడపిల్లలు ఉంటేనే మనకు మనశ్శాంతి ఇంట్లో, ఆడపిల్లలు ఉంటేనే మనం రేపొద్దున మన గొంతులో నీళ్లు పోస్తారు, ఆడపిల్లలు ఉంటేనే ఇంటిలో పాది మర్యాదపూర్వకంగా నోరారా ఇంటికి ఎవరైనా వస్తే పలకరిస్తారని ఎప్పుడైతే మనం ఆడపిల్లల్ని నమ్మి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, అమ్మల్ని, మహిళల్ని గౌరవిస్తారో ఆ రోజేనండి మహిళా దినోత్సవాల రోజు. అంతేగాని ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే మహిళా దినోత్సవాలకి మనందరం సంబరపడిపోయి, అబ్బాయి ఇవాళ మా వారి గిఫ్ట్ ఇచ్చారు, మహిళా దినోత్సవం ఇవాళ ఆఫీస్లో మాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చారు అని చెప్పి మనం పొంగిపోకూడదు. ఇంకోటి మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఆడపిల్లగా జన్మించిన తర్వాత అక్క అవుతాం, చెల్లి అవుతాం, ఆడపడుచు అవుతాం, దాని తర్వాత అత్తగారు అవుతాం, కోడళ్ళు అవుతాం. అన్ని పాత్రలు మనమే పోషిస్తాం. చాలా పెద్ద పెద్ద బరువుతో కూడుకున్న పాత్రలు అన్నమాట ఒక మహిళ పోషించే పాత్రలన్నీ. కుటుంబాన్ని, పిల్లల్ని అన్నీ రన్ చేయాలి అంటే ఒక దేశాన్ని నడిపే అంత శక్తి ఎంత ఉంటుందో అంత ఒక మహిళకు ఉంటుందేమో అనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఎంతోమందికి సమాధానాలు చెప్పాలి, పిల్లల్ని ప్రయోజకులను చేయాలి, పిల్లల్ని పైకి తీసుకురావాలి. ఏ ఒక్కటి దీంట్లో మిస్ అయినా కూడా ఆడవాళ్ళదే తప్పని చెప్తారు. అందుకని శక్తివంతంగా మన పిల్లల్ని మనం తయారు చేయాలి అంటే లేడీస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఆడపడుచులుగా వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, వదినలుగా వెళ్ళి ఎవరిని ఆడపడుచులను ఇంటికి రానివ్వకపోవడం కానీ, అత్తగారి పాత్ర కోడలుగా వెళ్ళి అత్తగారిని హింస పెట్టడం కానీ, అత్తగారి పొజిషన్ మనందరికీ రాగానే కోడల్ని ఇబ్బంది పెట్టి రాచి రంపాన పెట్టడం కానీ, ఇలాంటివి ఏవీ చేయని రోజు మనం గ్రేట్ఫుల్ మహిళా దినోత్సవాలు జరుపుకునే రోజు అని చెప్పి నేను అంటానండి. దీంట్లో ఏ ఒక్కటి మనం మిస్ చేసినా అది మనకి సెలబ్రేషన్ చేసుకోవడానికి అర్హులు కాము అంట నేనైతే. అవునా కదా? మనం బాధపడుతూ మన ఇంట్లో మన అత్తగారు బాధపెడుతూ, లేకపోతే మన ఆడపడుచు మనని బాధపడుతూ, మనమే ఆడపడుచులు ఇంకోళ్ళని బాధ పెడుతున్నాం,
మహిళా దినోత్సవాలకి ఎలా అర్హులం అవుతాం చెప్పండి. ఇవేవి కాకుండా ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అనే కాన్సెప్ట్ మన దగ్గర నుంచి తీసేసి ఏది దేంట్లోనూ ఆడవాళ్ళు తీసిపోరు అని చెప్పి ఒక మహిళలందరూ ఎలా నిరూపిస్తున్నారో మనం కూడా ప్రతి మహిళ ఇలాంటి నిందలు పడకుండా జాగ్రత్త పడి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా మనం ఎలాగైనా సాల్వ్ చేసేయగలం. అలాగే మన ఇంట్లో వచ్చిన సమస్యల్ని మనమే సాల్వ్ చేసుకుని ఆడవాళ్ళకి శత్రువులు, వాళ్ళే చాడీలు చెప్తారు, వాళ్ళే ఇట్లాంటి నిందలన్నీ మనం మించి తుడిచేసుకునేటట్టు మనం అందరం ప్రవర్తిస్తాం. ఇలా చెప్పానని ఎవరు తప్పుకోనుకోవద్దు. ఆడపిల్లల్ని కనండి, బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయండి, ప్రపంచానికి ఆడపిల్ల శక్తి ఎలాంటిదో పరిచయం చేయండి. ఎందుకంటున్నానంటే ఆడపిల్ల లేని ఇల్లు అసలు నిజంగా చెప్తున్నానండి, అది మగపిల్లలు ఉన్న ఇంట్లోనే తెలుస్తుంది ఆడపిల్ల విలువ. ఏదన్నా మనకి పండగ కానీ ఏదైనా వచ్చిందంటే ముచ్చటగా తిరుగుతుంటే ఆడపిల్లలు చాలా బాగుంటుంది. అందుకని మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ చక్కగా అమ్మా నాన్న మాట వింటూ ఆడపిల్లలు కూడా ఆడపిల్లల్ని కన్నందుకు వాళ్ళు ఎంత తాపత్రయపడి కంటున్నారో అలాగే మీ వైపు నుంచి కూడా తల్లిదండ్రులు కృషి చేయండి. మహిళా దినోత్సవాలు ఇలాంటివి మరి మన ఎన్నో గొప్పగా ఇలాంటి నిందలు లేకుండా గ్రేట్గా జరుపుకోవాలని ఆల్ పీపుల్స్ టీవీ మహిళలందరికీ, మహారాణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? బాయ్ అండి.